అలాగే ఆదాయపరంగా కూడా ఏదో విపరీతమైనటువంటి డబ్బొచ్చేసి కోటీశ్వరులు అవ్వకపోయినా కూడా, మీకు సమయానికి డబ్బులుగా అందడం వల్ల కాస్త ఆదాయం పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే కుటుంబ సభ్యుల యొక్క ఖర్చులు, ఇష్టమైన వాళ్ళ కోసం ఖర్చులు, లేదా మీరు కొనుక్కునేటువంటి కొన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల ఖర్చులు ఎక్కువవుతాయి. ఆ ఖర్చులు అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక మీకు ఈ 15 రోజులు కూడా డబ్బులు మీకు కనపడతాయని చెప్పొచ్చు. అయితే అప్పులు ఇచ్చినా, అప్పులు పుచ్చుకున్నా కూడా స్వల్ప ఇబ్బందులున్నాయి. కాబట్టి అధికంగా అప్పులు తీసుకోవడము, లేదా అనవసరంగా ఎవరు పడితే వాళ్ళకి అప్పులు ఇవ్వడం కూడా మంచిది కాదు. సరైన షూరిటీ సంతకాలు లేకుండా, వ్యవహారాలు లేకుండా కూడా అప్పులు ఇవ్వడం మాత్రం మీకు మంచిది కాదు. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ, వ్యవహారాలు కానీ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ పడడం మాత్రం ముఖ్య సూచన. ఇంకా వ్యాయామాలు చేద్దామనుకుంటారు. అనేక రకాల వ్యవహారాలు చేద్దామనుకుంటారు. ఆహారపు మార్పులు తెచ్చేద్దామనుకుంటారు. శారీరక ఆరోగ్యాన్ని కాపాడేది. ఇలాగ అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటారు కానీ మీకేమిటంటే అనుకున్నవన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. లేదా ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటాయి. వ్యాయామం చేద్దామని కుదరని పరిస్థితులొస్తుంటాయి. అయితే ఎదుటివారు ఇష్టపడేలాగా, ప్రేమించేలాగా, ఆకట్టుకునేలాగా, ఆకర్షించేలా మాట్లాడగలుగుతారు. తద్వారా అందరిని మీరు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తారు.